ప్రపంచంలోని కమ్మ వారందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రపంచ స్థాయిలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. దేశంలో ప్రపంచంలో చాలా కమ్మ సంఘాలు ఉన్నప్పటికీ వారందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకుని వచ్చేలా కేజీఎఫ్ ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు జట్టి కుసుమకుమార్ తెలిపారు. చెన్నైలో ప్రెస్ క్లబ్ వేదికగా విలేకరుల సమావేశం నిర్వహించారు. కమ్మవారు వ్యాపారస్తులుగానే కాకుండా సినిమా రంగంలో పారిశ్రామిక రంగంలోనూ రాణిస్తూ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నట్లు కేజీఎఫ్ చైర్మన్ కుసుమార్ కుమార్ తెలిపారు. వ్యవస్థను శాసించాలంటే రాజ్యాధికారం ఉండాలి అని అభిప్రాయపడ్డారు. కమ్మ జాతికి రాజ్యాధికారం ఉండేలా గ్రామస్థాయి నుంచి కమ్మ యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలన్నారు. ఇక అన్ని పార్టీల్లోని కమ్మవారు ఎదగాలన్న ఉన్నత లక్ష్యంతో కేజీఎఫ్ పనిచేస్తుందన్నారు. రాబోయే డిసెంబర్, జనవరిలో 10 లక్షల మందితో కేజీఎఫ్ మెగా సమ్మిట్ను తమిళ కమ్మ మహానాడుగా జరపాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఇక ఇందుకోసం జూన్ 1వ తేదీ ఆదివారం చెన్నైలోని పూందమల్లి హై రోడ్డులోని అయ్యావో మహాల్ వేదికగా సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక జూన్ 15వ తేదీన మదురైలోను, జూన్ 22వ తేదీన కోయంబత్తూరులోను సన్నాహ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొని కమ్మ మహానాడును జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేజీఎఫ్ తమిళనాడు ప్రముఖులు రంగభాష్యం, ముండ్రు శ్రీనివాసరావు, ప్రతాప్ నాయుడు, రామన్ నాయుడు, డి నరేంద్రన్ నాయుడు, నేతాజీ నాయుడు, డి పురుషోత్తం నాయుడు, టి సురేష్ సహా పలువురు పాల్గొన్నారు. కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ కమ్మ మహాసభలు గత సంవత్సరం జూలై 2021 నాడు హైదరాబాద్లో జరగడం జరిగింది. అది చాలా అద్భుతంగా విజయవంతమైనవి. ప్రపంచ నలుమూలల నుంచి 32 దేశాల ప్రతినిధులు, భారతదేశ నలుమూలల నుంచి కూడా, అన్ని రాష్ట్రాల నుంచి కూడా కమ్మ పెద్దలు, కమ్మ ప్రతినిధులు రావటం జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చేసి కమ్మవారి యొక్క గొప్పతనం, కమ్మ అంటే అమ్మ లాంటిది అనేది చెప్పటం, కమ్మ కులం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడం మనందరం చూసాం. ఇది కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది ఒక గొడుగు సంస్థ లాంటిది. భారతదేశంలోనే కావచ్చు, విదేశాల్లో కూడా కమ్మ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి. చాలా అసోసియేషన్స్ పేరు మీద సేవా కార్యక్రమాలు, సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు. వాటన్నిటికీ ఒక అంబ్రిల్లా ఆర్గనైజేషన్ లాగా, ఒక గొడుగు సంస్థలాగా కేజీఎఫ్ ఏర్పాటు అవ్వటం జరిగింది. దాని అధ్వర్యంలో రాజకీయంగా రాజ్యాధికారం కమ్మవారి చేతిలో ఉంటేనే అందరికీ మేలు జరుగుతుంది. ముఖ్యంగా కమ్మ సమాజంలో కూడా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. దాదాపు 70% వరకు మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఉన్నారు.